ఇక డ్రామారావుకు యూట్యూబ్ వణుకు. మరోసారి ఛానల్స్ బెదిరించిన కేటీఆర్ అధికారం కోల్పోయేందుకు ఇవే కారణం అంటూ అసహనం వ్యక్తం చేస్తా ఉన్నట్ట. ప్రతిపక్షంలోనూ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారని ఫైర్ అయ్యిండు. ఇక శిక్షకు సిద్ధంగా ఉండాలంటూ వార్నింగ్లు కూడా ఇస్తున్నట్ట. మొహం బాలేక అద్దం పగలగొట్టుకున్న కేటీఆర్ ముఖం మంచిగా లేకపోతే అద్దం పగలగొడితే ఏమొస్తుంది చెప్పు. ఇంకా అహంకారం పోట్లే. ఇక తప్పు చేయకుంటే ఎందుకు ప్రసారం చేస్తారు? అవే యూట్యూబ్ ఛానల్స్తో గేమ్ ఆడినప్పుడు ఏమాయే? ఇక అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా ఛానల్స్ను ఓపెన్ చేసుకుంటేవి. ఇక వాటితోనే క్షేత్రస్థాయిలో ప్రశ్నించే గొంతుకపై అక్కసు వెలగక్కినావు కదా కేటీఆర్. ఇప్పుడు ఆయనకు యూట్యూబ్ అంటే పరిచయం ఉండదట. నువ్వు టీవీ9 కానీ నువ్వు ఫస్ట్ యాక్చువల్గా మీ ఆయన టీవీ9 కానీ తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని కానీ, సరే ఇప్పుడు టీవీ9 మీ ఆధీనంలోకి వచ్చింది అది వేరే విషయం, కానీ గతంలో నేను చెప్పేది గతంలో వీటిని బెదిరించేసి తర్వాత వాటిని బ్యాన్ చేసేసి రకరకాలుగా వీటినే కాదు ఇక్కడ శనార్థి తెలంగాణ కానీ తర్వాత క్యూన్యూస్ పైన ఎన్నిసార్లు దాడులు చేయించినావు, ఎన్ని రకాలుగా హింసించినావు, ఎన్ని కేసులు పెట్టినావు, మా మీద దాడి చేసి మా పైన ఏది అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టలేదా, జైలుకు తీసుకోవాలేదా? ఈ పాపం ఉట్టినే అవుతుందా? 100% మీకు కూడా అవుతుంది కదా. ఇంకా మళ్ళీ అంటున్నాడు ఇంకా ఇట్లా అసత్య ప్రచారాలు ఏముంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఉన్నట్టుగా మాట్లాడుతున్నది కాబట్టే క్యూన్యూస్ ఛానల్ కానీ తీన్మన్ మల్లన్న కానీ ఉన్నట్టుగా మాట్లాడతారనేటువంటి పేరున్నది కాబట్టే ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఒక్కోసారి పోయి చూడు, పబ్లిక్ పోయి చూడు ఎట్లుంటుందో అర్థమవుతుంది. కనుక్కో. ఇప్పటికే అంటివి కదా 32 ఛానళ్ళు నేను మా పని చేసినాయి అని. అవుతుంది. ఎందుకనంటే మీరు చేసినటువంటి అరాచకాలు అసలు కనీసం మీరు నిన్ను భూమి మీద ఉన్నారా ఎప్పుడన్నా మొత్తం మీద ఆకాశంలో ఇట్లా విహరిస్తుంటారు. కలల లోకంలో దాన్ని ఏమంటారు? ఊహాలోకం. ఇప్పుడు ఆటో డ్రైవర్లు గుర్తుకొస్తున్నారు, రైతులు గుర్తుకొస్తున్నారు, రోడ్లు గుర్తుకొస్తున్నాయి, పంటలు గుర్తుకొస్తున్నాయి, నీళ్లు గుర్తుకొస్తున్నాయి, అన్ని గుర్తుకొస్తున్నాయి ఒకే ఒక ఓటుతో. అట్లా